చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగ ఈ ఉగాది. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ. ఈ ఉగాది ప్రాముఖ్యత ఏమిటంటే, చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు. ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు. ఈ ఉగాది పండుగ గురించి పురాణాలలో ఉన్న కథ ఏమిటంటే, సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి ఆ రాక్షసుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించింది ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజేనట. వేదాలను పొందిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించడం మొదలుపెట్టాడంట. అంతేకాదు, శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఈ ఉగాది రోజేనట. ఈ ఉగాది పండుగను, ఉగాది అసలు పేరు యుగాది, అదే ఉగాదిగా పిలువబడింది. యుగ అనగా నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది. యుగము అనగా ద్వయము లేదా జంట అనే అర్థము. ఉత్తరాయణ దక్షిణాయనల ద్వయ సంయుతం యుగం అంటే సంవత్సరం. కాబట్టి ఈ యుగానికి ఆది యుగాది అయ్యింది. ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, కర్ణాటకలో కూడా జరుపుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉగాది పేరుతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడిపాడ్వగా, తమిళనాడులో పుత్తాండుగా, పంజాబ్లో వైశాఖి అనే పేర్లతో జరుపుకుంటారు. కానీ వీరు చాంద్రమానాన్ని అనుసరించి కాకుండా సౌరమానాన్ని అనుసరించి జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారు అంటే, పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానాలు చేస్తారు, కొత్త బట్టలు ధరిస్తారు, ఇంటి ముంగిట ముగ్గులు వేసి మామిడాకుల తోరణాలు కడతారు. వసంతలక్ష్మిని స్వాగతించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ప్రసాదాన్ని దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పచ్చడి తింటారు. అది వేసవికాలం. ఒక కాకి దాహంతో నీరు కోసం చెరువులను, నదులను వెతుకుతూ ప్రయాణం చేస్తూ ఉంది. కానీ అది వేసవికాలం అవడం వల్ల చెరువులు, నదులు అన్నీ ఎండిపోయాయి. కాకికి ఎక్కడా ఒక చుక్క నీరు అయినా దొరకలేదు. అప్పుడు ఆ కాకి, అయ్యో, నాకు చాలా దాహంగా ఉంది, ఎక్కడ కూడా నీరు కనిపించటం లేదు, నేనేం చేయాలి అంటూ నిరుత్సాహంగా ముందుకు సాగింది. ఇంతలో ఒక గ్రామంలో ఒక ఇంటి వద్ద ఒక కుండలో నీరు కనిపించింది. వెంటనే ఆ కాకి అక్కడికి వెళ్ళింది. కాకి ఆ నీరును త్రాగటానికి ప్రయత్నించింది. కానీ ఆ కుండలో నీరు సగానికి తక్కువగా ఉన్నాయి. నీరు చాలా కిందకి ఉంది, నేనెలా త్రాగగలను అని బాధపడుతూ నేనెలా అయినా నీటిని త్రాగాలి అనుకుంది. ప్రక్కకి చూసింది. ప్రక్కన చిన్న చిన్న గులకరాలు కనిపించాయి. వెంటనే ఆ కాకికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం కాకి పక్కన చూసిన రాళ్లను ఒక్కొక్కటిగా తన ముక్కుతో జాగ్రత్తగా పట్టుకొని కుండలో వేయసాగింది. అలా చాలా రాళ్లను కుండలో వేసిన తరువాత అప్పుడు నీరు కొంచెం కొంచెం కుండ పైభాగానికి చేరుకుంది. అప్పుడు ఆ కాకి తృప్తిగా తన దాహాన్ని తీర్చుకొని పైకి ఎగిరిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఏదైనా పనిని అనుకుంటే తెలివి, పట్టుదలతో సాధించుకోవచ్చని అర్థం.